సో తన అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఎప్పుడు కూడా మనల్ని పలకరిస్తూ ఉండేటువంటి మా వితిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ శ్రవంతి. అందరికీ నమస్కారం, నేను వితిక. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. మన తెలుగు హీరోయిన్స్కి అవకాశాలు రావడం చాలా తక్కువ. అలాంటి వాళ్ళలో నేను చాలా ఇయర్స్ నుంచి మూవీస్ చేస్తూ ఉన్నాను. అండ్ రీసెంట్గా ఈ సినిమా ఒప్పుకున్నాను. అండ్ ఈ సినిమా కథ విన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ నాకు ఈ సినిమా వచ్చినందుకు. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా ఏదో హీరోయిన్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలి అనే దానికన్నా ఒక మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనేదే నాకు ఎప్పుడు ఉండేది. ఈ సినిమాలో అలాంటి ఒక క్యారెక్టర్ చేయడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు దే టాక్ అబౌట్ మై క్యారెక్టర్. అండ్ ఒక ఆర్టిస్ట్గా మనము అలాంటి ఒక రోల్ చేయడం అనేది చాలా లక్కీ. అండ్ ఈ అవకాశాన్ని నాకు కలిగించిన మా డైరెక్టర్ గారికి, ప్రభా గారికి, అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ చిన్న సినిమా పెద్ద సినిమా అన్ని పక్కన పెడితే మాకు ఈ సినిమాలో మమ్మల్ని హాస్పిటాలిటీ అయితే చాలా బాగా చూసుకున్నారు. లైక్ షూటింగ్లో కానీ ప్రతి చోట చాలా కేర్ఫుల్గా, అంటే ఒక ఆర్టిస్ట్ని ఎలా చూసుకోవాలో అంత బాగా చూసుకున్నారు. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఈ సినిమాతో మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సుమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఆల్సో కస్తూరి గారు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా మా అందరికీ ఒక మంచి సక్సెస్ని ఇవ్వాలి. అండ్ ఆల్సో సినిమా September 4th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ డెఫినెట్లీ ప్రీ రిలీజ్లో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో పాజిటివ్ సోల్స్కి ఎప్పుడు పాజిటివ్ థింగ్సే జరుగుతూ ఉంటాయి. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. హలో అండి, హాయ్. సో ఒకసారి మీరు అలా చెప్తే నాకు వినాలని ఉంది. హలో బెస్టీస్, వెల్కమ్ టు మై ఛానల్. నిజంగా సీరియస్లీ నాకు ఎందుకో తెలియదు, లైక్ ప్లెజెంట్గా ఉంటుంది. మీరు అలా అలా అన్నప్పుడల్లా చాలా కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంటుంది. చూస్తుంటా రెగ్యులర్గా మీ అన్నీ ఫాలో అవుతూ ఉంటాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద చూస్తున్నాము. లైక్ ఏ పాజిటివ్ క్యారెక్టర్ ఆర్ నెగిటివ్ క్యారెక్టర్, అండ్ ఎస్పెషల్లీ ఇది వచ్చేసి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. దీనిలో వితికా గారు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఓకే, దీంట్లో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ నాది. అంటే ద వే ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో నాకు ఆ క్యారెక్టర్ నచ్చే సినిమా ఒప్పుకున్నాను. అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ నైస్. అండ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా క్యారెక్టర్ బాగుంది అని చెప్తున్నారు. ఎందుకంటే నా పర్సనాలిటీకి దానికి అసలు సంబంధం ఉండదు. అలా అని నెగిటివా పాజిటివా అని చెప్తే సినిమా చూస్తే అర్థమవుతుంది. బట్ బాగుంటుంది. యా. సో వితికా గారు, మేము ప్రతిదీ చూస్తుంటాం మీ సర్ప్రైజ్లో. మీరు అందరికి సర్ప్రైజ్లు ఎలా ఇస్తూ ఉంటారు, ఏంటి ఇది అని చెప్పి. మల్టీ టాలెంటెడ్. అండ్ మీతో పాటు మీ ఫ్రెండ్ నిహారిక గారు కూడా, సో తను కూడా ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తుంది, నేషనల్ అవార్డు వచ్చింది. సో ఏం చెప్తారు? వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అంటే ఇంత చిన్న వయసులోనే నేషనల్ అవార్డు అచీవ్ చేయడం అనేది నార్మల్ థింగ్ కాదు. అండ్ షీస్ అ వెరీ వెరీ హార్డ్ వర్కర్. అందుకని చెప్పి మంచి వాళ్ళకి ప్రతిసారి మంచిగా జరుగుద్ది. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. సో దాని బర్త్డేకి తిను మీరు సర్ప్రైజ్ చేశారు కదా, సో తన ఫీలింగ్ ఏంటి? సో బర్త్డేకి షీ వాజ్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు తను. మేము కూడా ఏం చేయనట్టే ఉన్నాము. సడన్గా నాకే అనిపించింది, ఇంత చేస్తాం కదా, ఏదో ఒకటి ఫ్రెండ్స్ కోసం కాకపోతే ఎవరి కోసం చేస్తామని సడన్ క్విక్గా ప్లాన్ చేసిన థింగ్ అనమాట అది. కానీ చాలా చాలా సర్ప్రైజ్ అయింది నేహా దానికి. అంటే మీ సర్ప్రైజ్ అన్నిట్లో మేము బాగా సర్ప్రైజ్ అయింది వరుణ్ గారికి ఇచ్చిన హౌస్. అసలు ఎంత టైం పట్టింది ఆ సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి? అంటే మనీ మ్యాటర్, అది చాలా ఈజీ కాదు. సో మీరు చెప్పారు అంతకుముందు కూడా చాలా తర్వాత చేశారు అని. సో దాని గురించి చెప్పారు. సో బేసికల్గా ఆ ఇల్లు నేను తీసుకుని అప్పటికి సందేశ్కి చూపించక ముందే ఇట్స్ బీన్ 2.5 years. కానీ ఆ లోన్ ప్రాసెస్ అవన్నీ అవుతున్నాయి. సరే అప్పుడే సందేశ్ బర్త్డే వచ్చింది. నేను ప్రతి ఇయర్ బర్త్డేకి ఏదో ఒక డిఫరెంట్ సెలబ్రేషన్ ఆర్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. బట్ ఆ ఇయర్ ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. బికాజ్ ఐ వాజ్ ఆల్సో నాట్ ఫీలింగ్ వెల్. సో అప్పుడు అనుకున్నా, సరే ఇంకెంత డిలే చేస్తాము, ఇల్లుకి తీసుకెళ్ళి చూపిస్తే ఇలా కొన్నాను నేను అని చెప్పి బాగుంటుంది కదా అని అలా తనకి తీసుకెళ్ళి చూపించిన సందర్భాన్ని నేను ఇన్స్టాలో షేర్ చేసుకున్నా. అండ్ ఇట్ కేమ్ అవుట్
దట్ హీ వాజ్ వెరీ హ్యాపీ. సో నేను చూస్తుంటాం ఫ్యామిలీ చాలా టేక్ కేర్ చేస్తారు, మీ సిస్టర్స్ కానీ మీ సిస్టర్ పిల్లలు కానీ, లైక్ మీరు మదర్గా చూస్తుంటారు మీ సిస్టర్ని, లైక్ మీ బాండింగ్ గురించి అంటే ఏం చెప్తారు? అంటే చిన్నప్పటి నుంచి మేము చాలా క్లోజ్గా పెరిగాము, అంటే చాలా డిస్టెన్స్ కూడా ఉండింది, బట్ కలిసినప్పుడు మాత్రం వీ బీ వెరీ క్లోజ్. బట్ ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత అదేంటో తెలియదు కానీ ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోతాం అనమాట. బట్ ఇద్దరు గర్ల్స్ కాబట్టి వీఆర్ వెరీ వెరీ థిక్. సో మీరు చూస్తున్నారో లేదో మీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఐ మీన్ యూట్యూబ్లో కానీ కంటిన్యూగా వచ్చేది గుడ్ న్యూస్ వితికా గారు ఎప్పుడు చెప్తారు అనేది. సో ఎప్పుడు చెప్తున్నారు మాకు గుడ్ న్యూస్ ప్లానింగ్ ఉందా? లేదు, ఐ హ్యావ్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కాబట్టి అలాంటి విషయం ఏది ఉన్నా సరే డెఫినెట్లీ ఐ విల్ షేర్ ఇట్ టు ద పబ్లిక్ యాజ్ ఇట్స్ అ గుడ్ న్యూస్ కాబట్టి. సో అంతవరకు నేను ఇచ్చే ప్రతి గుడ్ న్యూస్ యాక్సెప్ట్ చేయండి. సో అంటే మహాతల్లి వాళ్ళ తను కూడా మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ పాప దగ్గర కూడా వెళ్తూ ఉంటారు. సో తన గురించి ఏం చెప్తారు, మీ బాండింగ్ గురించి? ఆబ్వియస్లీ మేము నలుగురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బాగి, నేహా, జాను అండ్ అందరూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో టైం దొరికినప్పుడు కలుస్తాం కదా, ఎక్కడ లేని స్ట్రెస్ అంతా పోద్ది అనమాట. మాకున్న స్ట్రెస్ అంతా పోద్ది కలిసినప్పుడు, ఎందుకంటే మన ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ అనేవాళ్ళు రైట్ ఫ్రెండ్స్ దొరకడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నాకు ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వైస్ వర్సా అందరికీ అలానే ఉంటుంది, మేము ఎప్పుడూ అదే మాట్లాడుకుంటాం. యా. అంటే టెలివిజన్ మీదకి ఐ మీన్ టెలివిజన్లోకి ఎందుకు వితికా గారు రావట్లేదా, లేదు మీరు పర్సనల్గా యూట్యూబ్ దీనిలో అండ్ మూవీస్ వరుణ్ గారితోనే ఉండాలి అని ప్లాన్ చేశారు, ఎందుకు టెలివిజన్స్లో షోస్లో వీటిలో కనిపించట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే నాకు పర్సనల్గా ఐ లైక్ టు బీ నా ఓన్ జోన్లో నాకు ఉండడం ఇష్టం. అంటే నా పని నేను చేసుకుంటూ పోవడం. ఇప్పుడు షోస్లో ఒకళ్ళు డైరెక్ట్ చేస్తారు కాబట్టి నాకు డెఫినెట్గా నాకు ఇష్టమే అవి కూడా, నేను చూస్ చేసుకుంటా నాకు నచ్చిన షోస్కి వెళ్ళడము. ఆ టైంలో నేను బిజీ ఉండొచ్చు, లేకపోతే నా పర్సనల్ వర్క్స్ ఉండొచ్చు కాబట్టి. సో అది ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి అంతే. సో వితికా గారు ఫ్యూచర్లో డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ కానీ చేస్తారంటే ఏం చెప్తారు? లేదండి, ఇప్పుడు వరకు అయితే అలాంటి థాట్స్ లేవు, ప్రస్తుతానికైతే ఏం లేదు. యా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.